బైబిల్లో ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని వ్రాయబడింది. మీరు నమ్ముతారా? నా దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పి, లేదా ఇంకా ఏదైనా అపనమ్మకంతో ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీరు చూడవచ్చు. సిరియా సైన్యం ఇశ్రాయేల్ రాజ్యాన్ని చుట్టుముట్టగా షమ్రోన్లో తీవ్రమైన కరువు వచ్చింది. ఆ కరువు ఎంత కఠినంగా ఉంది అంటే, మనుషులు తమ చంటి పిల్లల్ని వండుకుని తిని గొడవ పడినట్లు 2 రాజులు 6వ అధ్యాయం చివరిలో చూడవచ్చు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు బహురౌద్రుడే ఆ కాలంలో ప్రవక్త అయిన ఎలీషాను చంపడానికి చూశాడు. కానీ ఎలీషా మాత్రం ఓ మాట చెప్పాడు, రేపటి దినానికి కరువు అంతా పోయి సమృద్ధి వస్తుంది అని చెప్పి. నిజంగా అంతటి కరువులో ఆ మాట నమ్మశక్యం కాదు, కానీ అది దేవుని మాట. అయితే ఆ మాటను రాజు అధిపతి ఒకడు నమ్మడు. తెలుసా, ఓ 4 కుష్ఠరోగులు పాలెం వెలుపులుండి తమ రోగాన్ని బట్టి లోపలికి రాలేక, బయట శత్రువులను చుట్టుముట్టడం బట్టి బయటకు పోలేక సతమతమవుతూ, ఏదైతేనా బయటికి వెళ్ళడమే మేలు అనుకుని వారిని బ్రతిమాలితే సహాయం చేస్తారేమన్నట్లు వెళితే, దేవుడు గొప్ప రథములు గుర్రముల శబ్దం శత్రువులు కలిగించి వారందరినీ తరంగొట్టాడు. ఇక చూస్తే ఆ శత్రువులు విడిచిపోయిన దోపుడు సొమ్ముతో సరిహద్దు మొత్తం నిండిపోయింది. ఆ అపవిత్రమైన కుష్ఠరోగులు తమకు కావలసినంత దాచిపెట్టుకుని ఇది దేవుడు చేసిన కార్యమని ద్వారపాలకునికి విషయం చెప్పగా, దైవజనుని మాట ప్రకారం షమ్రోన్లో గొప్ప సమృద్ధి కలిగింది. అలాగే నమ్మని ఆ రాజు అధిపతి తొక్కిసలాట్లో మరణించాడు. ఈ వృత్తాంతం మనకు ఓ గొప్ప పాఠం నేర్పుతుంది. మనం నమ్మగలిగితే మన అపవిత్రమైన పాపభూయిష్టమైన బతుకులో కూడా దేవుడు మనల్ని రక్షించడానికి, ఆశీర్వదించడానికి ఒక మార్గం ఏర్పరుస్తాడు. అచ్చంగా ఆ 4 కుష్ఠరోగులతో ఇశ్రాయేలుకు రక్షణ కల్పించినట్లు. మరింకెందుకు ఆలస్యం? దేవుని నమ్మి ఆయన ఇచ్చే గొప్ప రక్షణ పొందుకుంటారా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.